Next time when you go to the theaters like PVR, AMB Cinemas and Prasas, just look at the wall and floor once and touch the wall once. They are fully covered with soft panels. అసలు అవి ఎందుకనేది ఈ వీడియోలో చూద్దాం. థియేటర్ వాల్స్ ఉన్న ప్యానల్స్ని అకాస్టిక్ ప్యానల్స్ అంటారు. ఇవి థియేటర్లో ఉన్న సౌండ్ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేశారు. అండ్ ఈ అకాస్టిక్ ప్యానల్స్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో ఈ అకాస్టిక్ ప్యానల్స్ అనేవి ఒక స్పెషల్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, లైక్ ఫోమ్ అండ్ ఫ్యాబ్రిక్. ఎగ్జాంపుల్, ఒక పెద్ద హాల్లో సౌండ్ ప్లే అవుతున్నప్పుడు ఆ స్పీకర్స్ నుంచి సౌండ్ ట్రావెల్ అయ్యి వాల్స్కి హిట్ అయ్యి అండ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే సౌండ్ వాల్స్కి హిట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మనకి ఈ ప్యానల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే, సో థియేటర్ నుంచి వచ్చే ఎక్స్ట్రా సౌండ్ని ఇవి అబ్జర్వ్ చేస్తాయి. అండ్ ద సేమ్ వే థియేటర్ నుంచి వచ్చే ఎకౌంట్ కూడా ఇది కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ద సేమ్ వే లైక్ థియేటర్ నుంచి వచ్చే డైలాగ్ కానీ లేదంటే ఏదైనా బీజిఎం కానీ చాలా క్రిస్పీగా స్మూత్గా వచ్చేలాగా ఇవి హెల్ప్ చేస్తాయి. ఫైనల్గా మనకి క్లీన్ ఆడియో ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇన్ కేస్ థియేటర్ వాల్స్ అనేవి ప్లెయిన్గా ఉంటే ఏమవుతుందంటే, సో థియేటర్లో సౌండ్ వచ్చినప్పుడు ఎక్కువ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇవి ఎక్స్ట్రా సౌండ్ అనేది అబ్జర్వ్ చేయవు. సౌండ్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది, సో క్లియర్గా ఉండదు. డైలాగ్ డెలివరీ కూడా చాలా క్లియర్గా ఉండదు. సో ఇప్పుడైతే మన అకాస్టిక్ ప్యానల్స్ అనేవి వాల్కి అటాచ్ చేస్తామో, సో అప్పుడు ఎకో అనేది తగ్గుతుంది, ఎక్స్ట్రా సౌండ్ని అబ్జర్వ్ చేస్తాయి అండ్ ఇది చాలా క్లియర్ అవుట్పుట్ని ఇస్తాయి. Hope it was clear. Thanks for watching. Stay tuned to Dig the Cinema.